ప్రవీణ్ పగడాల గారు అయితే ఆయన మరణించారు, అయిపోయింది. మరణించిన వ్యక్తి గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు, ఎవరు తప్పుడు పోస్టులు అయితే పెట్టరు. మీరు ఇందాక ప్రవీణ్ పగడాల మరణించిన వెంటనే నాకు తెలిసింది, నేను కొంతమంది పాస్టర్లకి కాల్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను, ఆ మినిమం కట్టసి నాకు ఉంది అని మీరు ఇందాక చెప్పారు. కానీ అదే రోజు మీ అకౌంట్లో, మీ ఎఫ్ఏ అకౌంట్లో ఆయన్ని ఉద్దేశించి కొన్ని అనుచితమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. ఏంటి దానికి కారణం ఏంటి? చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరి ప్రవీణ్ పగడాల దేశం కోసం చచ్చిండా, సమాజం కోసం చచ్చిండా? ఒక మత మార్పిడి ముఠా నాయకుడు, ఒక మత మార్పిడి ముఠా నాయకుడు. ఇక్కడ మత మార్పులు చేసి విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునేవాడు, ఇక్కడ మతం మార్చి వాళ్ళ సంఘాల దగ్గర దశమ భాగాలు తీసుకొని బతికేటోడు. మనం జాతి మన దేశం కోసం మనం పోయిండా, సమాజం కోసం మనం చచ్చిండా? చెప్పండి. ఇటీవల కాలంలో పాస్టర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వినండి, ఒక క్రైస్తవ పాస్టర్ అయినా ఈయన ఆయన బైబిల్ గురించి ఆయన చెప్పుకుంటే బాధ లేదు, మాకు అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఈయన ఏం మాట్లాడతాడు? పొద్దున్న లేవగానే హిందూ గ్రంథాల గురించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి ఒక వీడియో 2 వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియో ఏంటంటే, సీతమ్మను రాముడు అసలు నువ్వు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేనేదో ఆ రోజు స్వయంవరంలో చేసుకున్నా కానీ నువ్వు అంటే నాకు పెద్ద నీ మీద ఏదో పెద్ద నాకు మోజుతోనో లేకపోతే ప్రేమతోనో ఏం కాదు, నువ్వు అవసరమైతే లక్ష్మణుడితో వెళ్ళిపోవచ్చు, భరతుడితో వెళ్ళిపోవచ్చు, లేకపోతే అసలు ఆ మాటలు వింటుంటే ఇలాంటి దరిద్రుడు సస్తే మేము ఎందుకంటే సానుభూతి ఇవ్వాలా? ఎందుకు మా సానుభూతి ఇచ్చేంత అర్హత వాడికి లేదు, వాడికి అయినా కూడా మంచి హృదయంతో 25వ తారీఖు చనిపోగానే మా కట్టసి తెలియజేశాము. ఆ కట్టసి తెలియజేసి అది ఆడికే ఉంటే అయిపోతుండే. 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజుల్లో వీళ్ళు హిందూ గ్రంథాల గురించి మా దేవి దేవత గురించి మాట్లాడింది నడవదు. వీరి చావడానికి కారణం హిందువులు. అసలు బెదిరించిన అతనేమో రంజాన్ మాసం అట, ప్రశాంతమైన వాతావరణం అంట, వాళ్ళు ఏం చేయరట. కానీ అసలు మాకు సంబంధమే లేని దాంట్లో మా పేర్లు పెట్టి మా మీద కేసులు అయ్యే విధంగా ట్రై చేస్తూ మమ్మల్ని వేసుకుంటే అసలు వాడిని మీ మీద గౌరవించాలి? చెప్పండి. మా సీతమ్మకు చాలా మాట్లాడతాడా? మా దేవి దేవత గురించి అట్లా మాట్లాడతాడా? దేవుడు అంటాడు. దేవుడు అయితే నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకోరా, మాకెందుకు? అంటే ఎవరి మతాన్ని వాళ్ళు పూజించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు కొంతమంది మతాలకు సంబంధించినటువంటి ప్రబోధకులు మాత్రం దానికి భిన్నంగా చేస్తూ ఉన్నారు. అంటే వారి మతాలనేమో వారు పూజిస్తూ ఉన్నారు, పరమతాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అన్ని మతాల్లో ఉన్నారు, కేవలం క్రిస్టియన్ మతంలోనో, కేవలం ముస్లింలలోనో, కేవలం హిందువులలోనే అనే కాదు, అన్ని మతాల్లో కూడా ఉన్నారు. వారేమంటున్నారంటే క్రిస్టియన్లు, అసలు హిందువులే మమ్మల్ని హీనంగా చూస్తున్నారు కాబట్టే మేము మళ్ళీ తిరిగి అనాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి నిజంగా ఇప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని మీ ఉనికి కోసం అసలు దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అసలు పరదేవులని ఎందుకు నిందిస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా గుళ్ళు ఉన్నాయి, మా గుళ్ళో పోయినప్పుడు ఏ గుళ్ళో అయినా ముస్లిమ్స్ గురించి కానీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతారా? ఏ గుళ్ళో మాట్లాడరు. అసలు మాకు సంబంధమే లేదు. మా పని ఏదో మాది, మా మంత్రాలు ఏదో మాది, మా ప్రదక్షిణలు ఏదో మాది, మా పూజలు ఏదో చేసుకుని బయటకు వస్తాం. ఇప్పుడు మీకు ఒక చర్చ్ గురించి మాట్లాడదాం. చర్చిలో ప్రార్థన కంటే ఎక్కువ హిందూ సమాజం గురించి మాట్లాడరా? అంటే ఇక్కడ పరమత సహనాన్ని ఎవడు చూస్తున్నాడు? అదే ముస్లిమ్స్ దాంట్లో కూడా హిందువుల గురించి మాట్లాడతారే తప్పించి, అక్కడ వ్యతిరేకంగా మాట్లాడతారే తప్పించి మా దేవి దేవతల గురించి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారా? అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పరమత. ఇప్పుడు మేము ఉన్నామండి, హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ అంటున్నాం. అదే ఒక క్రిస్టియన్ని ఆ మాట అనమని చెప్పండి, ఒక ముస్లిం నా మాట అనమని చెప్పండి, అన్నారు. ఇప్పుడు అదే మా పండుగ వచ్చినప్పుడు మా ప్రసాదాలు వాళ్ళకి ఇస్తే తింటారా? వాళ్ళు తినరు. మీరు అన్నం వస్తుంది మేము తినము అని ఒక క్రిస్టియన్ అంటాడు. మీరు కాఫీలు మేము తినము అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ రంజాన్ వచ్చినప్పుడు మేము తింటామా లేదా? వాళ్ళేది. క్రిస్టియన్ వస్తే మీకు కేక్ ఇస్తే మేము తింటున్నామా లేదా? ఇక్కడ పరమత సహనం ఉన్నది ఎవరికండి? పరమత సహనం గురించి ఈ ఇద్దరు మాకు ఎప్పుడూ ఏంటండి బాబు? అన్ని మతాలు సమానమే అని మీరు భావిస్తుంటే మరి ఈ మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, అంటే మతాలకు చెందినటువంటి ఇందాక నేను అన్నట్లుగా ప్రబోధకులు ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా? చూడండి, మా స్వామీజీలు ఉన్నారు. మా స్వామీజీలు కావచ్చు, ఎవరైనా ప్రవచనాలు చెప్తున్నప్పుడు కూడా ఏ మతాల గురించి మాట్లాడరు, ఏ గ్రంథాల గురించి మాట్లాడరు, కేవలం మాకు సంబంధించిన వాటి గురించి మాట్లాడతారు.
కానీ పాస్టర్లకు కానీ ముస్లింస్కి సంబంధించిన ఏమైనా ప్రవచనాలు బయటకడం జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పుకునే కంటే ఎక్కువ మా గ్రంథాల గురించి మా శ్లోకాల వక్రీకరణ గురించి మాట్లాడతారు. అవునా కాదా? అవునా కాదా? మరి అటువంటిప్పుడు పర్వత సహనం ఉన్నది మాకే కదా. మేం పర్వత సహనం ఉంది కాబట్టి ఈ దేశంలో ఇంకా ముస్లింలు క్రిస్టియన్స్ ప్రశాంతంగా ఉన్నారు. మాకు పరమత సహనం లేకపోతే ఈ రెండు మతాలు ఈ దేశంలో రెడీ కావు కదా. ఓకే, మీకు నిజంగా పరమత సహనం ఉన్నట్లయితే మీ FB లో మీరు పోస్ట్ చేసినటువంటి కొన్ని చెప్పండి పోస్టులు ఉన్నాయి, అవి నేను ఒకసారి చదివి వినిపిస్తాను. చెప్పండి. తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రవీణ్ పగడాల శవాన్ని బ్రహ్మాండంగా వాడుకున్న పాస్టర్ అజయ్ శవరాజకీయం అంటూ ఒకటి పోస్ట్ చేశారు. కరెక్టే కదా. నెక్స్ట్ ఇంకొకటి, ఒకసారి ఈ సీసీ కెమెరా వీడియోని జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యక్తి బైక్ నడిపే విధానాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తప్పతాగి బైక్ కంట్రోల్ చేయలేక నడిపిస్తున్నాడు అనేది బుర్రన ఏ ఒక్కరికైనా సరే అర్థమవుతుందని ఇంకో పోస్ట్ పెట్టారు. అవును, ఇవన్నీ ఇప్పుడు పెట్టాము, 26వ తారీఖు పెట్టాము. సరే, ఇంకొకటి, నా దేశానికి పట్టినటువంటి దరిద్రం లేదా ద్రోహి నిత్య నరకానికి చేరుకోవడం వల్ల నా మాతృభూమికి ఒకటి భారం తగ్గింది అని పెట్టారు. ఎగ్జాక్ట్లీ, ఇది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు క్రిస్టియన్ ఎంతమంది నా దేశానికి పట్టిన దరిద్రం అని ఆ వ్యక్తి గురించి అదే చెప్తున్నా. ఇప్పుడు మరి ఆడు దరిద్రుడు కాకపోతే నా సీతమ్మ గురించి ఎట్లా మాట్లాడిన వాడు? వాడు దరిద్రుడు కాకపోతే, పుండాకోడు కాకపోతే నా రామ గురించి ఎట్లా మాట్లాడతాడు వాడు? వాడు అంత నికృష్టుడు కాకపోతే నా శ్లోకాన్ని ఎట్లా వక్రీకరిస్తున్నాడు వాడు? హోలీ పండుగ గురించి వాడికి ఏం తెలుసని వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఏది తెలియనప్పుడు వాడు వస్తాయి మళ్ళీ మాకు అటువంటి చెత్త నాకుల గురించి మేము అట్లాగే మాట్లాడతాం. మేము వాడికి ఏం తెలియనప్పుడు మూసుకొని వాడి బైబిల్ వాడు చదువుకోవాలా. వాడికి మా గ్రంథాల గురించి తెలియనప్పుడు మూసుకోవాలా. వాడికి ఏంది, వాని పని ఏంది? వాని మతాన్ని ప్రచారం చేసుకోమని రాజ్యాంగం చెప్పింది, చేసుకో. నీకు వద్దన్నాడా? వద్దన్నాడా? మా రాముడు మా సీత గురించి మా కృష్ణుడి గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? అంటే నీ బైబిల్లో ఏం లేదనే కదా. ఇప్పుడు మన యేసు గురించి వేదాల్లో ఉంది అంటే మరి నీ బైబిల్లో ఏం లేనప్పుడు తీసి పక్క పడేసి మా వేదాలు పెట్టుకోవాలి. నీ చర్చిలా పెట్టుకుని రోజు పూజించు, అది చేయవు. మళ్ళా ఎందుకు వాళ్ళకి పవిత్ర గ్రంథం లేదా? వాళ్ళకి బైబిల్ ఉన్నప్పుడు మా గ్రంథం గురించి నీకెందుకు? మరి నీకు బైబిల్ గురించి ఏడ్చుకో కదా, హాయిగా చెప్పుకో. మేము అద్దన్నామా? పోనీ మీ బైబిల్ గురించి మీరు మాట్లాడొద్దని మేము అక్కడ చెప్తున్నామా? ఏ బహిరంగ సభలైనా పెట్టుకోండి, 1,00,000 మంది కాదు 10 లక్షల మందితో పెట్టుకొని మీ బైబిల్ గురించి మాట్లాడుకోండి అయ్యా. మాకేం చేసేది? మాకు అవసరమే లేదు కదా. మీ నోట్లో నుంచి మా సీతమ్మ గురించి, మా రాము గురించి, మా కృష్ణుడి గురించి, మా గ్రంథాల గురించి ఎందుకు వస్తున్నాయి? మీకు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మీరు దరిద్రులే అంట, ఈ దేశానికి అంటే దరిద్రులు అంట. వీడు ఏమంటాడు? ఆ మాటకు నేను ఇంకా స్ట్రాంగ్ రీజన్ చెప్తాను మీకు. బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ, బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నటువంటి దేశద్రోహి చస్తే మేమెందుకు సానుభూతి తెలియజేయాలి? సార్, నీకు బ్రిటిష్ దేశద్రోహి అని మీరు ప్రవీణ్ పగడాల గారిని ఎలా అంటారు? ఇది అంటున్నా, బ్రిటిష్ వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతాడా? ఎలా అవుతాడు? నీకు శత్రువు అవుతాడా? నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతాడా? నా దేశాన్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శత్రువు అవుతాడు కదా నీకు. మన వాడికి ఆత్మీయ తల్లిదండ్రులు వాడికి వాడు పాకిస్తాన్లో పుట్టిండా? లేదా పాకిస్తాన్లో పెరుగుతున్నాడా? అమెరికాలో పుట్టిండా? అమెరికాలో పెరుగుతున్నాడా? భారతదేశంలో తింటూ భారతదేశంలో పెరుగుతూ బ్రిటిష్ వాడు నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఏందన్నట్టు? అంటే ఈ దేశానికి ఒక శత్రువు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అన్నప్పుడు వాడి దేశద్రోహిగా అవునా కాదా? అలాంటి ఒక దేశద్రోహి ఆ పదానికి అర్థం తెలుసుగా మీకు. ఎగ్జాక్ట్లీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడు దేశద్రోహి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తి గురించి సరే, ఇప్పుడు బాంబేలో అది కాల్చిరు. ఏది మన బాంబేలో అంత పెద్ద ఇది దాని పేరేంది? కసబ్ ఉన్నాడు. ఇప్పుడు కసబు ఈ దేశంలోకి చొరబడి ఈ దేశం మీద కాల్పులు చేసి ఇక్కడ ఉన్న చాలా మంది చంపేసాడు. ఆయన చంపేసినప్పుడు మనం ఏమందాం? మనం దేశద్రోహి అందామా కాదందామా? ఆయన దేశద్రోహి. మరి అయిపోయి అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవడేది చేసినా ఈ దేశంలో అంతకంటే ప్రమాదకరులు వీళ్ళు. వారంలో ఒకసారి వచ్చేసి ధన్మని కాల్చిండు. వీడు ఇక్కడే ఉండి ప్రేమ అనే ఒక ముసుగులో ఇక్కడ మత మార్పులు చేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేసి ఈ దేశానికి వ్యతిరేకంగా మార్చి ఇజ్రాయేల్ మన వాళ్ళు, ఇజ్రాయెల్ దేశం మనది, క్రైస్తవులు మన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళు అని చెప్పేటోడు దేశద్రోహి కాదా? అసలు హిందువులు క్రైస్తవులుగా మారడానికి ప్రధాన కారణం హిందువులే అంటూ వాళ్ళే చెప్తున్నారు. ఎలా అంటే దళితుల్ని మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆలయ ప్రవేశం చేయనిట్లేదు, ఆలయాల్లోకి వెళ్ళనివ్వడం లేదు, స్వామివారిని దర్శనం చేసుకునేలాగా మీరు వారికి అవకాశాలు కల్పించడం లేదు. కాబట్టే వారు క్రిస్టియానిటీలోకి వెళ్ళి చర్చిలకు వెళ్తున్నారు,
అంటూ వారే చెప్తున్నారు. దీన్ని ఎలా మీరు సమర్థిస్తారు? సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. దళితులను గుళ్ళోకి రానివ్వద్దు అని చెప్పేసి మా ప్రామాణిక గ్రంథాల్లో, వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, రామాయణ మహాభారతం కావచ్చు, 18 పురాణాల్లో ఏ గ్రంథంలో రాసిన చూపించు. ఎక్కడా లేదు. కానీ కొంతమంది హిందువులు వారిని దేవాలయాల్లో నేను చెప్తా. ఇప్పుడు ఇదే క్రిస్టియన్ సమాజంలో ఎవడో ఒక అమ్మాయిని రేప్ చేసిండు. ఓకే, రేప్ చేయడం జరిగింది. క్రిస్టియన్లు మొత్తం అంతే అంటారా? అనరు. ఎవడో ఒకడు రానియకపోతే హిందూ సమాజం మొత్తం రానియలేదు మీరు ఎట్లా అంటారు? మీరు, నేను ఒక దళితుణ్ణి, ఎస్సీ, మాల, ఈ దేశంలో నేను ఎన్నో గుళ్ళు తిరిగినా, అర్థమవుతుందా? అసలు నేను తిరగని గుడే లేదండి బాబు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో. నేను ఫోన్ చేసి మిమ్మల్ని ఏమో గుళ్ళోకి రాణిస్తున్నారని మీరే చెబుతున్నారు. మరి కొంతమంది ఏమో దళితుల్ని గుళ్ళోకి రానియకపోవడం వల్లే వారు హిందుత్వం నుంచి వారు క్రిస్టియానిటీ వైపు వెళ్ళిపోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆంధ్రాలో మిమ్మల్ని తీసుకెళ్ళి రెడ్డి చర్చిలు కులాలకు, అక్కడ ఉన్న ముఖ్యమైన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన సపరేట్ చర్చిలు మీకు చూపిస్తా. ఓకే, మీరు అప్పుడు ఏం చెప్తారు? మీరు అప్పుడు ఏమంటారు? మీరు అంటే ఏ కులానికి ఆ కులానికి సంబంధించిన చర్చిలు ఉన్నాయంటారా? అందులో ఇంకో కులం కూడా రావద్దు. అదేంటి? అయ్యో, మీకు తెలీదా? మీకు చాలా తెలుసుకోవాలి. అయితే ఓకే, మీరు ఇదే వీళ్ళకి అడగండి, ఇదే వీళ్ళ పాస్టర్లకు వచ్చినప్పుడు అడగండి. ఆంధ్రాలో కాపుల చర్చి, రెడ్డిల చర్చి, అర్థమవుతుందా? ఇలా కొన్ని చర్చిలు సపరేట్గా ఉంటాయి. ఆ చర్చిలకు ఇంకో కులం కూడా పోవద్దు. ఆ కులం కోసం స్పెషల్ గా వాళ్ళు పెట్టుకున్న చర్చిలు అవి. అర్థమవుతుందా? అంటే క్రైస్తవ మతంలో కూడా మళ్ళీ కులాలు ఉన్నాయా? అరే అదేందండి, క్రైస్తవంలో చాలా ఉన్నాయి. 12 ట్రైబ్స్ ఉన్నాయి, 12 ట్రైబ్స్ ఉన్నాయి. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు. యేసుక్రీస్తు దేవుడు అని వాళ్ళు అంటారు కదా, మరి యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఎందుకు ఉన్నారు? తలుచుకుంటే 1,00,000 మందిని 100 మందిని పెట్టుకోవచ్చు కదా, ప్రపంచం అంతా ఉండొచ్చు కదా. ఆయన శిష్యులు అయితే 12 మందే కదా, ఎందుకు మరి 12 మందిని పెట్టుకున్నాడు అంటే ఇజ్రాయెల్ వంశంలోని 12 తెగల కోసం ఒక్కొక్క శిష్యుని ఒక్కొక్కరిని నియమించిండు అనమాట. ఆ 12 తెగలకు సంబంధించిన వాళ్ళ కోసమే యేసు పుట్టిండు అని బైబిల్లో స్పష్టంగా ఉంది. అర్థమవుతుందా? వాళ్ళు ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు, చాలా మంది చాలా రకాలుగా ఉన్నాయి వీళ్ళకు. వాడు ప్రొటెస్టెంట్స్ బైబిల్ వేరే, క్యాథలిక్ బైబిల్స్ వేరే. ఈ పుస్తకాలు 66 పుస్తకాలు ఉంటే వాళ్ళ దగ్గర 72 పుస్తకాలు ఉంటాయి. అంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి సారాంశం ఇంకో బైబిల్ ఎక్స్ట్రా ఉంటుంది, దగ్గర తక్కువ ఉంటుంది. అర్థం ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే 300 డినామినేషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మళ్ళీ మొక్కేది యేసుని ఒక్కడనే, ఇది మొక్కేది ఒక్కడనే, యేసుని ఒక్కడనే, కానీ 300 డినామినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త క్రిస్టియానిటీ ఏముంది తెలుసా? పాత నిబంధన గ్రంథాన్ని పక్కన పడేసి ఓన్లీ కొత్త నిబంధన గ్రంథాన్ని పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే వీళ్ళ దాంట్లో ఇన్ని తేడాలు ఉన్నప్పుడు అసలు ఈ దేశంలో హిందూ అంటే ఎంతో మంది రకరకాల కల్చర్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుందండి. ఉన్నంత మంది తప్పేమున్నది? సరే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చూసుకుంటాం. అది వీడు దాన్ని చూపించి నువ్వు మత మార్పు ఎట్లా చేస్తున్నావు? నీ దగ్గర కూడా అదే ఉంది కదా. సరే, ఇప్పుడు నువ్వు ప్రొటెస్టెంట్, నేను ఒక పాస్టర్ ప్రొటెస్టెంట్ క్యాథలిక్ చర్చ్ పోతాడా? పోడు. అదొక ప్రొటెస్టెంట్. ఇప్పుడు మనకి ఏమంటారంటే ఏది మన శ్రీశైలంలో ఉన్న పంతుల్ని తిరుపతిలో ఉన్న పంతుల్ని చేస్తారా అంటారు. సరే భయ్, ఇది సేమ్ క్వశ్చన్ నేను కూడా అడుగుతాను నీకు. ప్రొటెస్టెంట్స్ ఉన్న ఒక పాస్టర్, ప్రొటెస్టెంట్స్ ఉన్న ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గర సిఎస్ఐ చర్చ్ ఉంది, ఆ పాస్టర్ని తీసుకుపోయి సెయింట్ మేరీ చర్చ్, క్యాథలిక్ చర్చ్లో పాస్టర్ చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? అక్కడ ఉన్న కల్చర్ వేరే, అక్కడ ఉన్న ఆరాధన సిస్టమ్ వేరే, ఇక్కడ ఉన్న కల్చర్ వేరే, ఇక్కడ ఉన్న ఆరాధన సిస్టమ్ వేరే. మాది కూడా అంతే భయ్. అంటే అందరూ కొలిచేది యేసయ్యనే, మళ్ళీ అందరికి వచ్చేది మళ్ళీ ఇంకా మనమన్నా రకరకాలు కొలుస్తాం కానీ వాళ్ళు మళ్ళీ కొలిచేది అంతే యేసే. ఓకే, అంటే యేసుని కొలిచే వాళ్ళలోనే ఇన్న భిన్న సంస్కృతులు, ఇన్ని భిన్న సాంప్రదాయాలు ఉన్నప్పుడు మనకు ఉండవా? సరే, అక్కడ మన దగ్గర భిన్న సంస్కృతి ఉన్నప్పుడు ఏవొచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయించి నువ్వు మత మార్పులు చేస్తావా? ఓకే, అది మనుషులు చేసిన పొరపాటు కదా. మా గ్రంథం చెప్పలే కదా, మా శివుడు చెప్పలే కదా. ఈయన అసలు శివుడు ఎక్కడ ఉంటాడండి? శ్మశానంలో ఉంటాడు. ఆయన ఇప్పుడు చెప్పిండు ఆయన మన అసలు ఏంటండి ఇది? నాకు నాన్ సెన్స్ అనిపిస్తుంది నాకు ఇది. అసలు మా దేవుళ్ళు ఇక్కడ చెప్పిర్రా దళితులు లోపల అని చెప్పేసి? ఎవడో ఒక మనిషి, ఎవడో ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరన్నా మన బ్రాహ్మణకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, బుద్ధి లేకుంటే ఇంకేదో లేకుంటే ఎవడో పనికి అది కూడా గతంలో జరిగినాయి. అవి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండే అప్పుడేదో జరిగిండొచ్చేమో. ఇప్పుడేమైందండి? ఇంకా అప్పుడు నన్ను రానియలేదు,
మా ముత్తాత తాత 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 అప్పు మా తాత నాణ్యాలే కాబట్టి ఇప్పుడు నేను రాను. ఒరే ఏం మాట్లాడుతున్నారా? అప్పుడు దేవదాసీల వ్యవస్థ ఉంది, తర్వాత నిర్మూలించిన అంతే ప్రభుత్వం. కదా. చాలా మా సమాజం రోజు రోజు మారుతుంది. ఇప్పుడు కల్చర్ అట్లా లేదు. ఇప్పుడు మేమే ఉన్నాము, మా దాంట్లో మా దళిత సామాజిక వర్గమే, కానీ మా తాత కూడా పోలీస్ ఆఫీసర్ ఆ రోజుల్లో. అంటే ఒక్కొక్క సమాజం ఒక్కొక్క ఎస్సీలో అందరూ ఒకటిలా లేరు. కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. అంతేందుకు మా ఎస్సీలో కోట్లకు పడగెత్తి సొంత విమానం లేరా? చార్టర్డ్ ఫ్లైట్లో పోయేటోళ్ళు లేరా? మరి వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటలేదు? మరి